అందరికీ నమస్తే. సంక్రాంతి సంబరాల సందర్భంగా ఈరోజు మేము ఇర్రిపాక గ్రామం వచ్చాం. ఇక్కడ మన ప్రీతమ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారి ధర్మకర్తగా ఉన్న శివకేశవుల అద్భుతమైన దేవాలయం ఉంది. సో బయట నుంచి చూస్తేనే చాలా అద్భుతంగా ఉంది అండ్ చాలా విశేషాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ మనకి నది పక్కనే 12 జ్యోతిర్లింగాలని ప్రతిష్ఠించారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ చక్కగా నీట్ గా క్లీన్ గా కూడా ఉంచేస్తున్నారు ఈ ఆలయాన్ని. ఓ పక్కన ఏలేరు నది, ఓ పక్కన దేవాలయం. సో ఇంత అద్భుతంగా ఉన్న దేవాలయం దర్శించుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటి అంటే, సో మన జ్యోతుల నెహ్రూ గారి అర్ధాంగి మణమ్మ గారిని ఇక్కడ అందరూ అన్నపూర్ణమ్మగా పిలుస్తారు. సో మేడం ఇక్కడికి వస్తున్నారు. అయితే నేను ఒక పని చేస్తాను, మణమ్మ గారు నేను ఇద్దరం కలిసి దేవాలయాన్ని దర్శనం చేసుకొని ఆ తర్వాత వచ్చేస్తాను. బాగున్నారా? బాగున్నాండి. ముందుగా మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సేమ్ టు యు. థాంక్యూ. అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. యా, సో ఈ రోజు మనం వచ్చేసాము సంక్రాంతి పండుగ సందర్భంగా జగ్గంపేట అన్నమాట. మరి జగ్గంపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యే అంటే ఎవరు అందరికీ తెలుసు. సో జ్యోతుల నెహ్రూ గారి భార్యామణి, సో వైఫ్ మణమ్మ గారి దగ్గరికి వచ్చేసాము. ఇంకొక విషయం కూడా నాకు తెలిసింది ఏంటంటే, మణమ్మ గారిని అన్నపూర్ణమ్మ అని కూడా అంటారట. అది ఎందుకంటారు ఏంటి కూడా నేను చెప్తాను. బట్ ఇప్పుడు మొట్టమొదటిగా మనం మేడంతో సంక్రాంతి గురించి తెలియజేయడానికన్నా, లేకపోతే సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకుంటారు అనేది మాట్లాడేదానికంటే ముందర శివాలయానికి వచ్చేసాము. ఇక్కడ శివాలయం చాలా బాగుంటుందంట. సో అమ్మతో కలిసి మేము చక్కగా ఆ శివుని దర్శనం చేసుకొని ఆ తర్వాత వంట చేసి అమ్మ చూపిస్తారు, మనం కూడా చూసేద్దాం. వెళ్దామా? వెళ్దాం. ఎన్ని లింగాలు ఉన్నాయమ్మా ఇక్కడ? 12 లింగాలు. 12 లింగాలు ఇలా జ్యోతిర్లింగాలండి. 12 జ్యోతిర్లింగాలు. అన్ని దగ్గర వెళ్ళి పూజ చేయించి పట్టుకొచ్చారండి. మా కాళ్ళ మా బాబు వెళ్ళారు. చాలా 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 అందంగా ఉందమ్మా. నిజంగా నాకైతే కళ్ళకి విందుగా ఉంది. నిజంగా ఇంత బాగుందా గుడి అనే ఫీల్ ఫస్ట్ టైం ఇలాంటి గుడిని చూస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా బాగుంది. 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయంటండి. అన్ని ఎక్కడ అక్కడ పూజ చేయించి అక్కడ పూజ చేయించి తెచ్చారండి. ఓకే, సో రకరకాల ప్లేసెస్ నుంచి పూజ అక్కడ ఏ గుడిలో ఉంటాయి, అమర్నాథ్ అలాగా ఏ గుడి అయితే అక్కడ ఆ గుడిలో పూజ చేయించి తీసుకుని వచ్చారండి. 11 రోజులు పట్టిందండి అక్కడి నుంచి రావడానికి. అవన్నీ తీసుకుని మొత్తం రావడానికి. మరి ఇలాగ సంక్రాంతి పండుగ కదమ్మా, ఇది సంక్రాంతి పండుగకి విశేషంగా మనకి ఇలా పూజలు అనేవి నిర్వహిస్తూ చేస్తారండి. సోమవారం శనివారం ఖాళీ ఉండదండి, చాలా రష్ ఉంటుంది, రష్ ఎక్కువ ఉంటుంది. బయట ఊరి నుంచి వచ్చేస్తారు. అవునవును, అసలు ఖాళీ ఉండదండి. చాలా బాగా చేస్తున్నారు. మామూలుగా శివాలయం అంటే గుడి లోపల ఉంటుంది యూజువల్ గా, ఏదైనా సరే ఎనీ టెంపుల్ మాక్సిమం గుడిలో ఉంటుంది. ఇక్కడ అలా ఉంటుందండి. ఇప్పుడు అక్కడ బట్ ఇక్కడ తర్వాత ఇచ్చారండి. అవును, కరెక్ట్. చాలా బాగుంది ఇక్కడ, ప్రశాంతమైన వాతావరణం. 4 లింగాలు తయారు చేసామండి. చిన్న మట్టితో తయారు చేసి 1 లింగాలు చేసి అక్కడ నిమజ్జనం చేసి అక్కడ పెద్ద లింగం నంది పెట్టారండి. అక్కడే కలిపామండి ఇవన్నీ 1 లింగాలు. అంటే నిజంగా అది చెయ్యాలన్నా సరే ఆ శివుడి ఆజ్ఞలేంటే చీమ కూడా కొట్టదు. ఎక్కడ కూడా 10 లక్షలు 10,000 20,000 అలా చేసి కాశీ పంపించారు కానండి, స్వయంగా చేసిన వాళ్ళు లేరు. మొత్తం కోటి ఇక్కడే తయారు చేసి ఇక్కడే సోమనాథ్ అలాగన్నమాట. ఓకే, అమర్నాథ్, సోమనాథేశ్వర్, విశ్వేశ్వర. ఇదేంటి మొత్తం
ఆహా. త్రియంబకేశ్వర్. సో ఇలా రకరకాల ప్లేసెస్ నుంచి మనకి ఈ శివాలయం అంటే ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. ఇది కేదార్నాథ్ లింగం. కేదార్నాథ్ అన్న దగ్గర పూజలు చేయించేది. సో ఇక్కడ ప్రతిష్ఠించారు. నిజంగా వీటిని ఒక్కసారి చూసినా సరే మన జన్మ ధన్యమైపోతుంది. హోమాలు అవి జరుగుతుంటాయండి. ధనుర్మాసం నెల అంతా జరుగుతుంది. పొద్దుటే హోమం చేస్తారండి. ఇది ఫస్ట్ ఇది పెట్టాక శివలింగాలు చేయడం 3వ సంవత్సరం అండి. ఆ జ్యోతి ఈ పార్థిక లింగాలు అవి 1,800 చేసి అవన్నీ నిమజ్జనం చేసి వాటికి మళ్ళీ స్టాండ్లా చేయించారండి. ఆ ట్రేలు పెట్టివారండి. ఒక్కో ట్రేకి 100 ట్రేలు ఒక్కో స్టాండ్కి. అలాగే ఇక్కడి నుంచి అక్కడ పందిరేసి అందులో పెట్టి అవన్నీ పట్టుకుని వెళ్ళి మేమే కలిపామండి. ఆ లింగాలు కోట్లింగాలు అలా కలిపామండి. కలిపిన దగ్గర ఆ శివలింగం వెంకటేశ్వర స్వామిని పెట్టారు అక్కడ. అక్కడే కలిపామండి మొత్తం. దేవాలయం దర్శించుకున్నాం, దేవుణ్ణి దర్శించుకున్నాం. మరి తర్వాత ఏంటి? తర్వాత ఇంకే ఉంటుంది, సంక్రాంతి కదా, పిండి వంటలు. అవునా? పద. సంక్రాంతి అంటే సంబరాలు, అంతేకాకుండా పిండి వంటలు కూడా. సో మరి ఈ సంక్రాంతికి మనం వచ్చాం ఇరుపాక. మన ప్రీతమ ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ గారి కాన్స్టిట్యున్సీలో ఆయన ఊరు ఇరుపాకలో ఉన్నాం. అండ్ ఆయన అర్ధాంగి సో మా అన్నపూర్ణమ్మ మణమ్మ గారు ఉన్నారు. సో సంక్రాంతి సందర్భంగా మనకి ఏం వండి పెట్టబోతున్నారు ఇప్పుడు? నాకు తెలుసు, నాకు ఒకటి తెలిసిపోయింది ఏం వండి అడుగుదాం. అమ్మ ఏం వండుతున్నారు? నేను అది చెప్పను. యాక్చువల్ గా చాలా వండి పెడుతున్నారని నాకు అర్థమైంది. ఎందుకంటే మనం ఇంకా స్టార్ట్ చేయకుండా ఎప్పుడెప్పుడు వేసేద్దామా అసలు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నలుగురికి పెట్టే చెయ్యి ఉంటది కదా, కంగారు ఉంటది, తొందరగా వండి నలుగురికి పెట్టాలి అని ఆత్రం ఉంటుంది. అమ్మ ఇంతకీ చెప్పండి, సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ రోజు మీ చేత్తో మాకు ఏమేమి పిండి వంటలు తయారు చేసి చూపించబోతున్నారు? ఎన్నప్పాలు చేస్తున్నాం, గోరుమిటీలు చేస్తున్నాం, రవ్వ లడ్డు, జంతికలు. అబ్బా ఓ 10 బాక్సులు క్యారేజ్ తీసుకురావాలి. అన్ని నీకే కాదు సార్, నాకు కూడా. అంటే ముందు చెప్తే నేను పెద్ద క్యారేజ్ తెచ్చుకునేవాడిని వెళ్ళేటప్పుడు పట్టుకుని వెళ్ళడానికి. సో మొట్టమొదటిగా దేంతో మొదలు పెడదాం? ఎన్నప్పాలతో మొదలు పెడతాం. ఎన్నప్పాలు. ఓకే, ఇదేనా ఎన్నప్పాలది? ఎలా చేశారు ఊరికే ఒకసారి చెప్పండి. వరిపిండి ఆడించేసి బెల్లం పాకం బట్టి ఆ పాకంలో ఇది వేస్తాం, యాలకి పొడి వేస్తాం, అందులో నెయ్యి. వరిపిండి బాగా ఆడించి దంచినా కూడా చేయొచ్చు కదా, బియ్యం నానబెట్టి దంచి కూడా చేయొచ్చు. లేదు అంటే ఇప్పుడు మిల్లులు వచ్చాయి కాబట్టి మిల్లుల్లో ఆడించి ఆ పిండి బెల్లం పాకంలో వేయాలా? లేకపోతే ఇప్పుడు తడిపిండి రాత్రి నానబెట్టామండి. ఓకే, నీకు తెలుసా ఇంతకీ అసలు ఎలా చేస్తారేంటి? ఇందాక ఎవరితో చెప్తున్నారు నాకు వంటలు రావని నేను విన్నాను. ఏం భారతి గారు వచ్చా? సరే, ఆ ప్రాసెస్ చెప్పాలి కదా. వెన్నప్పాలు అంటే చాలా మందికి ఆ పదం కూడా తెలియదు. సో వెన్నప్పాలు తయారు చేసుకోవడానికి బియ్యం నానబెట్టి దంచి మీకు ఓపుకుంటే, లేదు అంటే మిల్లు ఆడించవచ్చా? సో పట్టుబట్టి ఆ వరిపిండి వేసి బెల్లం వేసి కలిపి దాంట్లో నెయ్యి ఎక్కువ వేయాలి. వెన్నప్పాలు కాబట్టి వెన్న వేయాలి అనుకుంటా. నెయ్యి అంటే వెన్న ఆబ్వియస్ గా కరిగిపోతుంది కాబట్టి దాంట్లో కొంచెం యాలకుల పొడి, స్వీట్ కదా, సో యాలకుల పొడి కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది. మనం ముందుగానే నూనె పెట్టుకున్నాం, అది కొంచెం ఎక్కువ హీట్ అవ్వకుండా జస్ట్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి హీట్ అవుతుండగా వేసేసేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఇవి తిప్పడం కూడా వెంటనే తిప్పాలా లేకపోతే కాసేపు తిప్పాలా? ఇప్పుడు మీరు చేసే సంక్రాంతి పిండి వంటలన్నీ సార్ కి బాగా ఇష్టమైనవా లేకపోతే మీకు ఇష్టమైనవా? అవునా, అయితే స్వీట్లు ఏం తిండు అనమాట. కుమారి గట్టిగా పట్టుకో, ఏంటి వదిలేసిలా ఉన్నావు? అదే కొంచెం బరువు ఎక్కువైపోయింది, చేతులు మెల్లిమెల్లిగా డౌన్ అయిపోతుంది. ఓకే, యాక్చువల్ గా మనము భార్గవ్ సంక్రాంతి అంటే సంక్రాంతి అనే కాదు, ఇలా ఏ పండగ వచ్చినా సరే మన పేరెంట్స్ చక్కగా మురుకులు ఇలా రకరకాల పిండి వంటలు చేసి పెద్ద పెద్ద గిన్నెలో పెట్టేవాళ్ళు కదా చిన్నప్పుడు. అలా చక్కగా తింటూ టైం పాస్ చేసేవాళ్ళు. అవును, మీరు కూడా అంతేనా కదా? మాకైతే సంక్రాంతికి వండిన పిండి వంటలు ఉగాది దాకా వస్తాయి, మళ్ళీ ఉగాదికి వండుకుంటే కార్తీక పౌర్ణమి దాకా వస్తాయి. ఓ క్యాలిక్యులేట్ చేస్తావా? సూపర్, అసలు చూడడానికి అయితే భలే ఉన్నాయిగా. ఓకే అమ్మ, మీరు చిన్నప్పటి నుంచి మీ ఇంట్లో వండేవారా ఇది, లేకపోతే మీరు స్టార్ట్ చేస్తారు?
ప్రతి పండక్కి ఎన్నపాలు అరిసెలు ఆ, సున్నుండలు చేసుకుంటాం. వెన్నప్పాలు అరిసెలు సున్నుండలు ఈ 3 పిండి వంటలు ప్రతి పండక్కి. స్వీట్ లో ఇవి, హాట్ అంటే జంతికలు. కారపూస, ఆ. బూందీ ఇలాంటివన్నీ కూడా తయారు చేస్తారు యూజువల్ గా. అమ్మ పోకంట్లు చాలా బాగా వచ్చాయమ్మా. ఇలా వేయాలా అమ్మా? ఈ భారతి గారి కంగారు పెట్టి తీస్తారు లోపల ఇంకా అయితే ఉడకలా. ఓకే, నాకు రావట్లేదు. అయితే వెన్నప్పాలు చూద్దాం. ఓకే, అంటే అలా రివర్స్ లో వేయాలా? పాకం అదిగో ఇక్కడ పెట్టాం కదా, అట్లా అదిగో ఆ పాకంలో వేసాను. వెన్నప్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, అంటే నోట్లో వేసుకుంటుంటే కరిగిపోతున్నాయి. ఇదేం బాలేదు భార్గవ్, నీ పద్ధతి ఏం బాలేదు. ఇక్కడ మేము అందరం అసలు మాడిపోతూ ఉంటాం, ఏం తినకుండా నువ్వు ఒక్కడమే తింటావా? పండగకి ఏం తెలుసా సంక్రాంతికి పల్లెటూరులో లేడీస్ అందరూ కలిసి కష్టపడి వండుతారు, జెంట్స్ వచ్చి ఇలా పక్క నుండి టేస్ట్ చేస్తారు. ఊరికే అది టేస్ట్ చేయడం system. కాదు, ఇది బాలా అది వేగల అలా అను. సరిపోలా అని అంటూ ఉంటారు. ఇంతకీ మీ వారు ఎప్పుడైనా మీ వంటకి మొక్కలు పెట్టారా? పెడుతుంటారండి. అవునా? అది బాగాలేదు ఇది బాగాలేదు అంటారు. అయ్యో, మరి మీకు అప్పుడు కోపం వస్తుందా? కోపం వచ్చినా బాగానే ఉంది అంటారు. అప్పుడు నాకు కోపం వచ్చినప్పుడు బాగానే ఉంది. అసలు దీంట్లో ఏంటంటే మనకి వేసే పద్ధతి కూడా ఉంటుందంట. డైరెక్ట్ గా నూనెలో ఇలా వేసేయకూడదు, వాటిని అదిగో అలా రివర్స్ చేసి 2 చేతులతో అట్లా పట్టుకొని వేయాలి. కరిగితే సరిపోతుందా? ఓకే. అమ్మ ఇది తీగ పాకం రావాలా జస్ట్ అన్ని పాకం రెడీ వేడి అంతే. మామూలుగా తీగ పాకం పెట్టుకోవాలా? తీగ ఇలా రావాలి. తీగ రావాలి. ఓకే, సో నీళ్ళల్లో వేసి మనం చెక్ చేయాలన్నమాట వచ్చిందా లేదా. అంటే ఇలా ఇలా నీళ్ళలో పట్టుకుంటే చెడిసిపోద్ది. తీగి నిలబడితే చేయొచ్చు. ఆహాహాహా. నీకు ఇష్టమైంది ఏంటి బాగా, వెజ్జా నాన్ వెజ్జా? తింటారు, నాన్ వెజ్ ఎక్కువ తింటారు. అవునా? అసలు ఒక్క సెకండ్ లో టక 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 ఇన్ని వంటలు తయారు చేయడం అంటే నిజంగా గ్రేటే. ఓకే అమ్మ, మీరు మామూలుగా మీ హాబీస్ ఏంటి? ఖాళీ టీవీ చూస్తాను, ఎక్కువ ఆ, సెల్ చూస్తాను. మ్, నేను బుక్స్ చదువుకుంటాను. దేవుడి ఎక్కువ చదువుకుంటాను. ఓకే, నేను ఎక్కడ అడుగుతాను అని కార్తీక చెప్పేసి. మాసం అయిందంటే నెల అంతా చదువుకుంటాను. ఆ, ఓకే. కార్తీక మాసం రోజుకో పేజీ చదువుతాను. మ్, మ్, మ్. అమ్మ పూజలు పక్కన పెడితే మీకు సావిత్రి గారు ఇష్టమా వాణిశ్రీ గారు ఇష్టమా? వాణిశ్రీ ఇష్టం. వాణిశ్రీ అయితే పచ్చబొట్టు చెరిగిపోదు రే పాట పాడాలి ఇప్పుడు మీరు. నేను ఆ పాట పాడిద్దామని ముందరంతా సెట్ చేస్తున్నా, నువ్వు వచ్చి చివర్లో అడిగేసి. పోనీ ఏదో ఒకటి నువ్వు గ్యాప్ ఇవ్వు కదా అందుకు. సో గోరు మిట్టీలు అయితే ఆల్రెడీ తయారు చేసేసాము, ఎండింగ్ లో ఉంది. అది ఒక్క వాయి తీసి అలా పాకల్లో వేసేస్తే వేడి వేడిగా అలా తినేసేయచ్చు. సో అమ్మ, మీరు ఫౌండేషన్ చైర్మన్ కదా, సో మీరు చాలా మంది పేద పిల్లలకి హెల్ప్ చేశారు. సో లేని వాళ్ళని చదివించడము, అలా చదువుకున్న వాళ్ళు ఎంత గవర్నమెంట్ జాబ్స్ లో సెటిల్ అవ్వడము ఇలాంటివి జరిగినాయి కదా, వాటి గురించి చెప్తారా? డిఎస్సి పెట్టి జగ్గంపేటలో గోకవరం రోడ్లో ఉందండి. ఆ కళ్యాణ మండపం ఉందండి. ఆ కళ్యాణ మండపంలో ఏసీలు, ఫ్యాన్లు, మొత్తం టేబుల్స్ అన్ని వేయించి పిల్లలు చదువుకున్నారండి. మొత్తం 600 మంది దాకా చదువుకున్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి. చదివిన తర్వాత వాళ్ళందరినీ కూడా 23 సెలెక్ట్ అయిపోయారండి. టీచర్ పోస్టులు వచ్చేసి వాళ్ళు టీచర్లు చేసుకుంటున్నారు. టీచర్ జాయిన్ అయిపోయారు కూడా. వాళ్ళందరికీ నేనే వాళ్ళకి అందరికీ ఇచ్చామండి. సన్మానం చేసి వాళ్ళు కప్పి వాళ్ళని పంపించాం. అన్ని 1 కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టారండి. సొంత డబ్బులు ఖర్చు పెట్టారండి. ఎంత గ్రేట్. ఈ రోజుల్లో అసలు పక్కన వాళ్ళకి ఏదన్నా ఇవ్వడం అంటేనే గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటిది ఎంతో మంది లేని వాళ్ళని చదివించడము, వాళ్ళ పిల్లలకి మా బాబు అన్ని కూడా ఫౌండేషన్ ద్వారా టేబుల్లు, కుర్చీలు అన్ని చేయించాడండి. నవీన్ బాబు మా అబ్బాయి చేయించి అప్పుడు పోయిన ఎలక్షన్ లో అందరికి చేయించారండి. చేయించిన తర్వాత మధ్యలో ఎలక్షన్ పోయిన తర్వాత అయినా స్కూల్కి, అన్ని స్కూల్కి, ఎక్కడెక్కడ స్కూల్కి కూడా బోర్డు స్కూల్కి అన్నిటికీ టేబుల్లు, కుర్చీలు అన్ని ఇచ్చారు. ఫ్యాన్లు వేయించారు. అన్ని బాబు నవీన్ చేయించాడండి అన్ని. అది చేయించి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత మొత్తం అందరికి ఇస్తాం. లేని పిల్లలకి, మ్యారేజ్ అయిన వాళ్ళకి 20,000 ఇస్తున్నాడండి. ఇప్పటికీ ఇస్తున్నాడు. 70 లక్షల వరకు ఖర్చు పెట్టారండి. 20,000 మనిషికి 20,000 చొప్పున మా చేత ఇప్పించారండి అక్కడ జగ్గంపేటలో పెట్టి. సెలెక్ట్ అయిన వాళ్ళు 25 మంది అండి. సెలెక్ట్ అయిపోయి టీచర్ పోస్టులు వచ్చేసి వాళ్ళు టీచర్లు చేసుకుంటున్నారు. చదువు చెప్పించినందుకు వాళ్ళు కూడా బాగా చదువుకొని దాంట్లో సెటిల్ అయ్యారండి. చాలా మంచిది. ఉన్నవాళ్ళు కూడా ఒక 20 మంది కొంచెం 2 మార్కులు 3 మార్కులు తగ్గించే ఇదైతే అది ఏదో చూస్తాను అని బాబు ఏమన్నాడంటే, నేను మాట్లాడి మళ్ళీ మీకు సెలెక్ట్ అయ్యేలాగా నేను చేస్తానని చెప్పాడండి. గ్రేట్. నిజంగా వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితాన్ని కూడా మీరు అందించారు. ఆల్ రైట్, అక్కడ మురుకులు అవుతున్నాయి. ఆల్రెడీ 2 తీపి పదార్థాలు రెడీగా ఉన్నాయి. 3 వెన్నప్పాలు, పోకొండ్లు అండ్ గోరుమిటీలు. ఆహా, సంక్రాంతి అంటే ఇలాగే ఉండాలి. ఇలానే వంటలు చేసుకొని అలా పక్కన పెట్టుకొని కబుర్లు చెప్పుకుంటూ ఇలా పిండి వంటలు వండుకుంటూ బయట కోడి పందాలు ఇంకా హడావులు చాలా ఉంటాయి అనుకోండి. నెక్స్ట్ హాటా
ఇక్కడ ఆల్రెడీ హాట్ వేసి ఒత్తేసారు కూడా. నేనైతే మా మమ్మీ అలా పెట్టిస్తే దాన్ని ఒత్తడానికి నాకు బలవంతా పెట్టి ఒత్తాలి. మేడం అయితే జస్ట్ ఇట్లా అనేసి జప్ప వేస్తారు ఇక్కడ. సో అమ్మా నేను విన్నాను మీరు మెడికల్ క్యాంప్ పెట్టిస్తారని, జాబ్ మేళా పెడతారండి. అలాగా అందరికి కూడా ఎవరెవరికి ఏమేమి మెడిసిన్స్ కావాలి, వాళ్ళకి ఎలాంటి ఆరోగ్యం బాగాలేదా బాగుందా ఏంటి ఇవన్నీ ఇది కూడా పెట్టిస్తారండి. హార్ట్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి వాళ్ళకి కూడా ఆర్టీఎం తెప్పిస్తారండి. వాళ్ళకి సిక్కులు ఇస్తారండి. వాళ్ళకి 1,50,000 2 లక్షలు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అలా ఇస్తారండి. సో నిజంగా అలాగా వాళ్ళందరినీ చెక్కులండి మొన్న ఇచ్చారు. ఎంతమంది వస్తారు సుమారు మామూలుగా? చాలా మంది ఉంటారండి. ఒకసారి 20 వచ్చాయి అనుకోండి, ఆ 20 మంది చూసుకుని వాళ్ళు తెప్పించేసి చెక్కులు పంచి పెడతారు. సో ఎవరిని కూడా నిరాశగా పంపించరు. బాబు ద్వారా బాబే ఇస్తాడండి అందరికీ. సో అలాగా మురుకులు స్వీట్లు హాట్లతో నేను చక్కగా పండగ చేయొచ్చు ఈ రోజు మనం సంక్రాంతి. ఇంకోటి ఉంది, అది ఉండలో చేయాలి, రవ్వ లడ్డు అంటారు. అది అవునవును, రవ్వ లడ్డు నాకు వచ్చమ్మా. అవి చేయండి. అయితే నేను చెయ్యను, అంటే మీ చేతితో చేసే టేస్ట్ వేరు. ఆమె వచ్చు అన్నది తినడం వచ్చు అని. వాళ్ళు మ్యారేజ్ అయినప్పుడు వాళ్ళన్నీ శుభలేఖ అన్ని తెచ్చి చూపెట్టాలండి. ఎక్కడన్నది ఈ మా కాన్స్టిట్యున్సీ వాళ్ళకే ఇస్తారు, వేరే కాదండి. మా కాన్స్టిట్యున్సీ వాళ్ళకే ఎవరు పెళ్ళైనా వాళ్ళు 20,000 చెక్ ఇచ్చేస్తారు. సో అంటే మీరు ఇక్కడ నియోజకవర్గంలోనే కాకుండా పక్క నియోజకవర్గాలకు కూడా ఏదైనా అవసరం అయితే చేస్తారు అనేది కూడా నేను విన్నాను. అంతే అండి, అందరికి అంతే కదా. అవునా? మొత్తం అంతా ఒక్క జగ్గంపేటే కాదండి, అన్ని దగ్గర మా కాన్స్టిట్యున్సీ అంతా మొత్తం. ఓకే, తీసేసి వాళ్ళు ఒక 10 రోజుల ముందు చెప్పాలండి. ఇప్పుడు మ్యారేజ్ అయింది ఇవాళ, ముందు మ్యారేజ్ అవ్వకుండా 10 రోజుల ముందు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి చెప్పాలండి. అవన్నీ రాయించుకున్న తర్వాత ఆ 20,000 చెక్కు వాళ్ళకి ఇచ్చేస్తాను. సో ఇలాగా ఖాళీగా ఉన్న టైంలో మీరు ఓన్లీ దేవుడివే చదువుకుంటూ ఉంటారా, లేకపోతే ఎప్పుడైనా సినిమాలు చూడడం ఈ మధ్య కాలంలో టీవీలో సినిమాలు సెల్లోని చూస్తామండి. బయటకు వెళ్ళడం తక్కువే. హైదరాబాద్ వెళ్ళినా విజయవాడ వెళ్ళినా అక్కడ చూస్తాం. అసెంబ్లీ అప్పుడు వెళ్తామండి, అలాంటప్పుడు చూస్తాం. మామూలు పని పెట్టి వెళ్ళేది తక్కువ. రీసెంట్ డేస్ లో మీకు ఇష్టమైన హీరో హీరోయిన్ ఎవరు బాగా నచ్చుతారు, వీళ్ళు బాగా చేస్తారు అనిపించింది? రాజేంద్ర ప్రసాద్. రీసెంట్ టైం లో అడిగితే రాజేంద్ర మేడం చూసిన సినిమాల్లో తనకి గుర్తు మంచిగా కామెడీ ఉంటది కాబట్టి ఆయన పేరు చెప్పారు, అంతే కదా. అప్పట్లో అయితే ఎన్టీఆర్ గారు, ఇప్పుడైతే రాజేంద్ర ప్రసాద్ గారు. అలా అంతే. స్వీట్లు వండేసుకున్నాం, ఆ తర్వాత జంతికలు కూడా వండేసుకున్నాం. సంక్రాంతికి కావాల్సిన పిండి వంటలు అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా ఒకటి ఉందనుకోండి, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సమా చక్కగా వండి పెట్టారు, అది ఇంత ఫాస్ట్గా. ఈ చుట్టుపక్కల ఎవరైనా మీ పేరు అడిగితే మనమ్మ అని ఎవరికి తెలీదు, అందరికీ అన్నపూర్ణమ్మ అనే తెలుసు. రాష్ట్రం మొత్తం ఇంటికి వెళ్తే మార్నింగ్ వెళ్తే టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం వెళ్తే భోజనం పెడతారు, నైట్ వెళ్తే భోజనం పెడతారు. తినకుండా బయటికి రానివ్వరు. అది కూడా మీరు తినే టేబుల్ మీదే వాళ్ళని కూడా కూర్చోబెట్టి, గెస్టులను కూడా కూర్చోబెట్టి, మీరు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ కడుపు నింపి మరీ పంపిస్తారు. సో ఇంత మంచి అలవాటు మీకు, ఇంత మంచి పేరు తెచ్చుకున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఎవరైనా మీకు అన్నపూర్ణమ్మ అని పిలిస్తేనే నచ్చుతుంది కదా. ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తారండి. నాకు పెట్టడం అంటే చాలా ఇష్టం అండి. ఎవరు వచ్చినా భోంచేయండి, టీ తాగండి అంటాం అలవాటు ఎప్పుడు. మా అత్తమ్మగారు అలా చేసేవారండి, అలాగే నాకు అదే అలవాటు అయిపోయింది. ఎవరు వచ్చినా భోంచేయకుండా వెళ్ళరండి. భోజనం టైంకి వస్తే భోజనం చేసి వెళ్తారు. మధ్యాహ్నం వస్తే లంచ్ చేపిస్తారు, సాయంత్రం వస్తే డిన్నర్ చేపిస్తారు, పొద్దున వస్తే టిఫిన్ పెట్టి పంపాల్సిందే. అంతే. ఇంట్లో ఉన్న డైనింగ్ టేబుల్ ఎప్పుడు ఖాళీగా ఉండదు, ఎవరో ఒకరితో ఫుల్ గా నిండిపోయి వాళ్ళ మనసు కూడా నిండిపోయి ఉంటుంది. అదైతే అర్థమైపోయింది. అఫ్ కోర్స్ ఈ రోజు మేము కూడా అలాగే ఫీల్ అయ్యాము. మేము మా టీం అంతా కూడా చాలా 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 మంచి భోజనమే పెట్టారు. సో అమ్మా నెక్స్ట్ నా చేతుల్లో రెడీ. అది చేస్తుంది. దానికి ముందు నేను ఇందాకే అడిగా ఒక మాట, ఏంటది? నెయ్యి తేవాలండి. నెయ్యి తెచ్చే లోపల ఇందాకే అడిగా, అక్కడ దాకా వచ్చి ఆగిపోయారు. సో వాణిశ్రీ గారు అంటే చాలా ఇష్టం. ఈరోజు పచ్చరంగు చీర కట్టుకున్నారు కాబట్టి ఆ పాట మీరు స్టార్ట్ చేస్తే మేము వెనకాల కోరస్ ఇస్తాం క్లాప్స్ తో. పచ్చగడ్డి కోచేటి పడుచు పిల్ల స్టార్ట్ చేయండి. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల, బయట కొంగు జారిందే కలుసు పిల్ల. ఇదేదో మన రేడియో అన్నట్టు, వీళ్ళైతే చక్కగా వీక్షిస్తున్నట్టు, అసలు బొమ్మలాగానే రియాక్షన్ ఏం లేదు. అంత కష్టపడి పాడితే కనీసం క్లాస్ పెట్టరేంటి? ఈ పాట ఎమ్మెల్యే సార్కి ఇష్టమా మీకు ఇష్టమా? సార్కి ఇష్టం. అప్పుడప్పుడు మీ ముందు పాడుతూ ఉంటారు కదా. సూపర్, బాగా మంచి పాట పాడిచ్చావు భార్గవ్. మొత్తం పాడేవలేదు, మధ్యలో నువ్వు అందేసుకున్నావు, లేకపోతే ఇంకా పాడేవారు. అమ్మ ఇంకొక పాట
సావిత్రి గారి పాట కాదు ఒకటి. కదా ఇప్పుడు నీకు ఇష్టమైన పాట అడిగావు కదా ఆయన అంటే యంగ్ లో యూత్ డేస్ అన్నమాట ఆ టైంలో మిమ్మల్ని చూసి పాడిన పాట ఏంటో పాడండి. గావి రంగు చీర కట్టుకున్న చిన్నది అందమంతా చీరలోనే ఉన్నది లల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 8 గ్లాస్ పంచదార గ్రైండర్ వేసేయాలి పంచదార. ఇది ఏపాలి నూక వేపేసి కొంచెం నెయ్యి వేసి వేపిన తర్వాత గ్రైండ్ వేయాలి ఒకసారి. తర్వాత ఇది మెత్తగా పొడి చేయాలి పంచదార, యాలి పొడి, నెయ్యి. ఇప్పుడు నేను ఒక గ్లాసు కరాచీ రవ్వకి ఒక గ్లాసు పంచదార. కరాచీ రవ్వ కొంచెం దూరగా వేయించుకోవాలి, పంచదార పొడిలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చాలా దాంట్లో ఒక గ్లాస్ నెయ్యి అమ్మా, ఇంకా ఎక్కువ వేయచ్చా? గ్లాస్ నెయ్యి అక్కర్లేదు అమ్మాయి. ఇవన్నీ నాకే నెయ్యి ఎక్కువ వేస్తారు కదా, ఓన్లీ భార్గవ్కి జస్ట్ టేస్ట్ కి ఇద్దాం, మళ్ళీ ఫీల్ అవుతాడు. నేను ఆల్రెడీ ఇక్కడ 3 రెడీగా పెట్టుకున్నా. పర్వాలేదు పెట్టుకో, ఇవన్నీ నాకే. సో మంచి గుమ్గుమలు ఆడుతుంది నెయ్యి కూడా. నాకు తెలిసి అమ్మ చేత్తో కాబట్టి ఇంకొంచెం మంచి రవ్వ లడ్డూలు పెద్ద పెద్దగానే ఉంటాయని నేను అనుకుంటున్నాను, గెస్ట్ చేస్తున్నా. కానీ ఇలా తయారు అమ్మ దీంట్లో పాలు కూడా వేస్తారంట కదా, కొన్నిసార్లు వేస్తారు యూజువల్ గా. అంటే ఉండకపోతే కానీ పాలు వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు అంటారు. ఓకే ఓకే ఓకే. ఇది కొంచెం గట్టిగా అలా నొక్కుతూ ఉండ చేయాలన్నమాట. మీరు ఒకళ్ళే చేస్తారా, భారతి గారి హెల్ప్ కూడా ఏమైనా కావాలా? ఎస్, అలా ఒత్తుతూ కొంచెం మంచిగా ప్రెస్ చేస్తూ అప్పుడు రవ్వ లడ్డూలు తయారు చేయాలన్నమాట. జీడిపప్పు అంటించాలి, తెమ్మలేదు. ఓకే, జీడిపప్పు బద్ద ఇలాగే అవునవును, అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది లుక్. ఎప్పుడైనా అందరూ కలిసి సరదాగా బయటికి వెళ్ళినప్పుడు ఒక పొలం దగ్గరకో లేకపోతే ఖాళీ ప్రదేశానికి వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ అంతా గెట్ టుగెదర్ లాగా అరేంజ్ చేసుకొని వెళ్తూ ఉంటాం కదా, ఆ టైంలో రవ్వ లడ్డూలు, పులిహార్లు ఇలాంటివన్నీ తయారు చేస్తూ ఉంటారు. చక్కగా బాగుంటుంది. ఎస్ సార్, రవ్వ లడ్డూలు చక్కగా రెడీ 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 అయిపోయినాయి. ఆరాలా అమ్మ కాసేపు, లేకపోతే అవసరం లేదా? ఓకే. సో ఇంతకీ మరి మీరు ఇప్పుడు మాకు పిండి వంటలు మీరు తయారు చేసేస్తారు, మీరు అన్ని బ్రహ్మాండంగా చేస్తారు అని అర్థమైపోయింది. బట్ అలా కాకుండా ఇప్పుడు బిర్యానీలు, బగారా రైస్లు బాగా చేస్తాను. అవునా? చాలా బాగుంటది అంటారు ఎవరు చేసినా నా బిర్యానీ. అది ఒకటి చాలా బాగుంటుంది. ఓకే ఓకే. ఏం బిర్యానీ బాగా చేస్తారు ఇంతకీ? చికెన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, దహి బిర్యానీ అలా చేస్తాను. యాక్చువల్లీ ఈ రోజు పిండి వంటల సెక్షన్ అయిపోయింది, కానీ లేదు అంటే బిర్యానీ కుమ్మేసేవాళ్ళం కదా. ఇంకొకసారి సాటర్డే అలాంటి రోజు కాకుండా వచ్చి బిర్యానీ వండించుకోవాలి. సూపర్. ఇంతకీ మీరు ఎప్పుడైనా అమ్మ చేతి వంట తిన్నారా? అయ్యో, ఏది బాగుంటుంది? వాళ్ళంతా కూడా మా సినిమావయ్య గారి పిల్లలు, సినిమావయ్య గారి కోడళ్ళునండి, వీళ్ళంతా కూడా. రాష్ట్రం అంతా తిన్నారు అంటే వీళ్ళు తినలేదంటావేంటి? అదేలే, ఏది బాగుందో కనుక్కుందామని. అది ఏమి ఇష్టం? బిర్యానీయా? ఓ, ఇంతమంది బిర్యానీకి ఓటేసారంటే నాకు నోరు ఊరిపోతుంది పాపం. వాళ్ళంతా మా సినిమావయ్య గారి పిల్లలు, మనవలు, కోడళ్ళు, మనవలు. ఇరిపాక మీ అమ్మగారు వాళ్ళదమ్మా? ఏ ఫంక్షన్ అయినా ఇలా కౌరంపేనంటే పిల్లలు. ఇరిపాక అత్తగారిది, అమ్మగారు ఊరేదమ్మా? ఎల్లవారం అండి. ఎల్లవారం. అది మంచి, ఇది వరకటి వాళ్ళు మంచి బలం పెట్టి అలా చేసేవాళ్ళు. ఈ రోజుల్లో బలం ఎవరికీ ఉండట్లేదు. ఆల్ రైట్, సంక్రాంతి పిండి వంటల్లో మరో ఐటమ్ రవ్వ లడ్డు. సో రవ్వ లడ్డు అంటే తెలుగు వాళ్ళందరికీ చాలా ఇష్టం. సో మనమ్మ గారు చేతితో చేశారు కాబట్టి ఇంకా టేస్ట్ ఉంటుంది డెఫినెట్గా. సో కరాచీ రవ్వ కొంచెం నేతిలో వేయించి, సో ఒక గ్లాసు కరాచీ రవ్వకి ఒక గ్లాసు పంచదార కూడా బాగా మిక్సీ పట్టాలి. సో నెయ్యి బాగా కాసిన తర్వాత 2 మిక్స్ చేసి ఇట్లా రవ్వ లడ్డూలు చేసుకోవచ్చు. ఆ పైన జీడిపప్పు అది కూడా పెడుతూ ఉంటారు. సో సూపర్ ఉంది. పెడదాం అనుకుంటారు కానీ ఇప్పటికే స్వీట్ ఎక్కువైపోయింది ఎందుకులే అని చెప్పి నేను కంగారు పడి తీసేసుకున్నా కదా. సో రవ్వ లడ్డూలు రెడీగా ఉన్నాయి. సో ఈ రోజు మనం సంక్రాంతికి తెలుగు ఇళ్లలో ఉండే పిండి వంటలు అన్నీ చూసాం. రవ్వ లడ్డూలు, గోరుమిటీలు, పోకొండ్లు, వెన్నప్పాలు, జంతికలు. సూపర్ మా. సో ఇన్ని పిండి వంటలతో ఆతిథ్యం ఇచ్చారు అంటే అసలు చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. అమ్మ చాలాసార్లు మీ గురించి విన్నాం, ఈ చుట్టుపక్కల అందరూ అన్నపూర్ణమ్మ అని పిలుస్తారు, ఏంటి ఎప్పుడు కలుస్తామని. అండ్ సార్ గురించి విన్నాం, జనాల్లోనే ఉంటారు, జనం కోసమే ఆయన ఏ పనైనా చేస్తారు అని. సో ఈ రోజు మిమ్మల్ని కలిసే అదృష్టం దొరికింది, అలాగే మీ చేతి వంట తినే అదృష్టం కూడా దొరికింది. సో ఈ సంక్రాంతి పండుగ మా ప్రేక్షకులు అందరి తరపున మీకు థ్యాంక్ యూ సో మచ్. చేతి వంట తిన్నాం మనం, పిండి వంటలు కాదు, చూసామంతే. అది కూడా తినాలి, ఇంకా బాకీ ఉంది. అప్పుడు తినేస్తావా? అవును, ఆకు తీసుకురండి అయ్యా. అన్ని మమ్మల్ని అడిగే తిన్నట్టు తీసుకోనా? అంటే పర్మిషన్ కదా. నేను పోకుండా తింటానమ్మా, నాకు ఇష్టమైంది. ఈ గోరుమిటీలు చాలా బాగున్నాయి.
నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను. ఈ షేప్ కానీ ఈ టేస్ట్ కానీ చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం మీరు నూనెలో అలా తీసేసి అలా పాకంలో వేసేసి మళ్ళీ తీసేసారు ప్లేట్లో, అయినా సరే మంచిగా పట్టింది పాకం. అలాగే పడుతుంది అంతే, అలాగే తీయాలండి. బాగుంది, చాలా చాలా గారెలు అయితే అలా ఉంచేస్తాం కానీ ఇదైతే అలా వేసి తీసి. నేను అనుకున్నా పడుతుందా పట్టదా అనుకున్నాను కానీ సూపర్ గా పట్టింది పాకం, బాగుంది. అవి ఎలా ఉన్నాయి? సో చాలా తీయగా ఉన్నాయి. ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.